అందరికీ నమస్తే అండి. జై శ్రీరామ్. ధనధర్మ ట్రస్ట్ నుంచి వెంకటూటుకూరి మాట్లాడుతున్నాను. మనం ఇప్పుడు నర్సీపట్నం నుంచి ఇంకా పైకి ఘాటీ రోడ్లో ఎక్కడికో తీసుకెళ్తున్నారు మన వాలంటీర్స్. లంబసింగి తీసుకెళ్తున్నారు మన లోవరాజు గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వెనకాల సూర్యరత్నాల ఉన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఇక్కడ ఈ ప్రాంతాలు మనకు చూడండి, అంతా టోటల్ ఘాట్ ఏరియా ఇది. మనకి తెలియని వాళ్ళకి మోస్ట్లీ మనం తిరుపతి వెళ్తే ఏ రకంగా ఫీలింగ్ ఉంటుందో ఒక రకం చెప్పాలంటే అలాంటి ఫీలింగే ఉంది. సో ఇప్పుడు అక్కడ మనకి కొంతమంది పూజారులు ఉన్నారు. సో ఆ పూజారులకి దేవాలయాలకి మైక్ సెట్లు ఇవ్వటం, అలాగే వాళ్ళకి కొన్ని వస్త్రాలు ఇవ్వటం, భగవద్గీత బుక్స్, అలాగే అదర్ LRPF బుక్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన టీంతో పాటు కలిసి వెళ్తున్నాము. సో సుమారు 4:30 ప్రాంతం అయింది. ఇప్పుడు ఒక అరగంట తర్వాత ప్రయాణం ఉంది, అరగంట తర్వాత ప్రోగ్రామ్ ఉంది. సో ఇప్పుడు లోవరాజుని అడిగి మనం ఇంకా కార్యక్రమం యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లోవరాజు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. సో మీరు ఇప్పుడు మనం వెళ్ళే కార్యక్రమం ఏంటి ఒకసారి మన వ్యూవర్స్ చెప్పండి. ఇప్పుడు మనం వెళ్ళేది అయితే మనం గతంలోని ఇక్కడ విగ్రహాలు వితరణ చేయడం జరిగింది అక్కడ గ్రామాల్లో చుట్టుపక్కల. ఇక్కడ లంబసింగి అనేది అందరికి తెలిసే ఉంటుంది. ఆంధ్ర కాశ్మీర్ అనే ఒక బిరుదు కూడా దీనికి కలదు. ఆంధ్ర కాశ్మీర్ ఇక్కడ లంబసింగి. అయితే మనం పరిసర ప్రాంతాల్లో చాలా వరకు ఎక్కువగా చర్చెస్ ఎక్కువగా ఉండి వాళ్ళు కన్వర్ట్ చేసిన వాళ్ళు కూడా మనం వెనక్కి తీసుకొచ్చి స్వధర్మంలోకి అక్కడ వాళ్ళకి ఏదైతే ఎక్కువగా భక్తి మీద పూజించుకుంటారో వాళ్ళు దేవుళ్ళని మనం వితరణ చేయడం జరిగింది. అది కూడా విగ్రహాలని అది కూడా రాతి విగ్రహాల్లో ఇచ్చాం మనం. వాళ్ళు ప్రతి వారము కనీసం వారంలో 2 సార్లు అయినా సరే వాళ్ళు అక్కడ భజన కార్యక్రమాలు, అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ధూపదీపాలు కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. సో అలా మనకి ఇచ్చిన తర్వాత దేవాలయాలకి విగ్రహాలు ఇచ్చిన తర్వాత మనం పూజా కిట్స్ ఇస్తున్నాం, మైక్ సెట్లు ఇస్తున్నాం, సో భజన తాళాలు ఇస్తున్నాం కొన్నిసార్లు. సో వీటన్నిటి వల్ల కొంతలో కొంత ఏమన్నా అక్కడ ఉన్న వాళ్ళల్లో మార్పు ఏమైనా ఉందా? చాలా వరకు వచ్చిందని మార్పు అనేది. అలాగే అక్కడ మేము ఒక పాస్టర్ని కూడా మన స్వధర్మంలోకి తిరిగి తీసుకురావడం అయింది. ఒక చర్చి పాస్టర్ని. ఆ చర్చి కూడా మనం క్లోజ్ చేయించేసాం. అంటే ఆయన అంతటా ఆయనే క్లోజ్ చేశారు. మన దేవీ దేవతల కోసం, అలాగే మన ఉపనిషత్తులు ఏవైతే మన ధర్మానికి దోహదపడినవి ఉన్నాయో అవి ప్రతి దాంట్లోనూ కూడా ఆయన చూసుకొని బైబిల్కి దీనికి కంపేర్ చేసుకొని నా ధర్మం ఇది అలాగనేసి తెలుసుకొని ఆయన రావడం జరిగిందండి. వెరీ నైస్. సో ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా మళ్ళీ ఆ దేవాలయం, ఒకవేళ అక్కడ ఏం దేవాలయం లేదనుకో, ఇప్పుడు మనం పూజా సామాన్ అవన్నీ ఇస్తున్నాము, విగ్రహాలు ఇస్తున్నాము. ఇప్పుడు ఆ దేవాలయం ఒకటి ఏర్పడుతుంది అక్కడ. ఆ ఏర్పడిన తర్వాత ఏమన్నా కొంతమంది మతం మారిన వాళ్ళు మళ్ళీ మన ధర్మంలోకి ఆటోమేటిక్గా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఏమన్నా? అంటే ఆటోమేటిక్గా కాదండి, వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ శాతం ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక SC ST గ్రామాల్లో ఎక్కువ శాతం జరిగేది ఏంటంటే కన్వర్షన్ అనేది ఎవరిదైతే పాపులేషన్ ఎక్కువ ఉంటుందో, ఎవరి డామినేషన్ అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళ వైపు కొంచెం ఈ ఎవరైతే ఉన్నారో పీపుల్స్ వాళ్ళు మారడం అనేది జరుగుతుందంటే నిజానికి. ఎందుకంటే వాళ్ళు 100 మంది క్రైస్తవులు ఉన్నారంటే 50 మంది హిందువులు ఉన్నారంటే ఆ 100 మంది క్రైస్తవులు 50 మంది హిందువులు ఏమైనా కార్యక్రమాలు చేసుకునేటప్పుడు వాళ్ళు రాకపోవడం, వీళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు అడ్డంకులు చెప్పడం, ఇలాంటివి చేయడం వల్ల వీళ్ళు కొంతవరకు ఇసుకెక్కి అటువైపు వెళ్ళడం ఇలా జరుగుతుంది అనమాట. ఎక్కువ శాతం కన్వర్షన్ అవడానికి గల కారణాలు కూడా ఇవే మేము తెలుసుకున్నది గతంలో. మనం అంటే ఒకళ్ళు ఒక 100 మంది ఉన్న ప్రాంతంలో ఒక 50 మంది మారితే ఈ 50 మంది హిందువుల యొక్క పండుగలకు వాళ్ళు రాకపోవడం, వాళ్ళు ఏదైనా పండుగలు చేసుకునేటప్పుడు వాళ్ళ మీద ఏదో ఒకటి రోబర్ చేయడం ఇలాంటివి జరగడం వల్ల అట్లా పెళ్ళిళ్ళు కూడా అవ్వవు కదా. పెళ్ళిళ్ళు తర్వాత ముఖ్యంగా ఏంటంటే శుభకార్యాలకు వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం. అది నేను ప్రాక్టికల్గా కిందనే జరిగింది మన నర్సీపట్నం దగ్గర ఎసరాయవరం మండలంలోని సేమ్ ఇలాగే SC గ్రామంలోనే ఇదే జరిగిందండి. మేము చెప్పిందే చాలా వరకు. అప్పుడు పాస్టర్కి ఇద్దరు పాస్టర్లని క్షమాపణ కోరి ఒక్కొక్క చర్చికి 10,000 జరిమానా కట్టి ఆ తర్వాత మళ్ళీ ఆ యొక్క కార్యక్రమానికి రప్పించుకున్నాడు ఆయన. అలా జరుగుతుంది కొన్ని చోట్ల. అంటే అంత
ఎక్కువగా ఉంది ఆ క్రైస్తవ ప్రభావం అనేది. అదే. సో ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమాల వల్ల కొంతలో కొంత ఉందండి, ఆర్గానికల్ గా ధర్మానికి దోహదపడుతుంది. ఉన్న వాళ్ళు అలా నిలబడి ఉంటున్నారు, ఉన్న వాళ్ళు వెళ్ళిపోకుండా కూడా పోయిన వాళ్ళు ఇంకా చూడండి ఎలా పెట్టారు అక్కడ. అదిగో అది చర్చి అదే ఏంటి వేసిది పెట్టారు అది. ఇలాగా కొన్ని చోట్ల ఈ మలుపుల దగ్గర అవి పెట్టేయడం, అదేంటంటే నేమ్ అక్కడ ఏసుపేవు ఘాట్ అనేసి, లేకపోతే ఏసుపేవు టర్న్ అనేసి ఇలాగనమాట. కొన్ని చోట్ల మనం కూడా ప్లాన్ చేసాం, కాకపోతే ఆ గ్రామస్తులు అక్కడ సపోర్ట్ లేకపోవడం వల్ల మనమైతే చాలా వరకు ఇవ్వడానికంటే అనుకున్నాం. ఇక్కడ లంసింగ్ దగ్గరలోనే అది ఎలాంటి లారీ వెళ్ళా కానీ వెనకతల చిన్న చిన్న రాళ్ళు పెట్టుకొని ఎక్కిస్తూ ఉంటారు. అలాంటి చోట్ల ఒక ఆంజనేయ స్వామి వారితో లేకపోతే బాగా శక్తి ఉన్నది దేవుడిది ఏదైనా విగ్రహం కానీ పెట్టినట్టయితే దానికి ఇంకా నామకరణం అయిపోద్ది అక్కడ ఆ ఘాటుకు. హనుమాన్ ఘాట్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సో ఇట్లా మారుమూల ప్రాంతాల్లో మనం వెళ్తున్నాము. సో ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, తిరుపతి వెళ్తున్నట్లు అనుకుంటారు చాలామంది. ఇది నర్సీపట్నం నుంచి పైన లంబసింగి ఘాట్ రోడ్లో వెళ్తున్నాము. సో మన పనులు మానేసుకొని మన కోసం లోవరాజు వాళ్ళ టీం అందరూ కూడా మనకు సపోర్ట్ చేయడానికి ముందరకు వస్తున్నారు. సో ఇప్పుడు ఆ కార్యక్రమానికి అక్కడ వెళ్తున్నాం మేము. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఈ కార్యక్రమం గురించి అలాగే మనం చేసిన యాక్టివిటీస్ గురించి మరిన్ని వివరాలు చెప్తాము. సో అంతవరకు సెలవు. జై శ్రీరామ్.